వెల్కమ్ బ్యాక్. కరీంనగర్ లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మేము ఒక సంవత్సరం లోపటే 56,000 ఉద్యోగాలు ఇచ్చి నిజమైన తెలంగాణ ప్రజలు కోరుకున్నటువంటి అంశాన్ని పూరిస్తూ ఉన్నాము. ఇంకా కూడా ప్రభుత్వ పరంగా న్యాయంగా ఖాళీలున్న ఉద్యోగాలన్నీ కూడా భర్తీ చేస్తామన్న మాట చెప్తా ఉన్నాం. ఇలా అభివృద్ధిని సంక్షేమాన్ని ఒక జతగా ముందుకు తీసుకొచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం, అందులోనూ హుషారుగా ముఖ్యమంత్రి గారు పలు కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఈ సమయంలో జరుగుతున్నటువంటి ఎన్నిక కాబట్టి ప్రజలు విజ్ఞప్తితో ఆలోచించి ఓటు ఖరాబు చేసుకోకుండా వేయాల్సిందిగా మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మీ అందరూ తెలుసు, కేటీఆర్ గారు ఫార్ములా ఈ రేస్ దాంట్లో అవినీతికి పాల్పడ్డ విషయం, రాష్ట్ర ప్రభుత్వం దాన్ని సీరియస్గా తీసుకుని కేసు పెట్టినటువంటి అంశం, కేటీఆర్ని విచారించిన అంశం, ఇవన్నీ మర్చిపోయి బండి సంజయ్ గారు అసలు నోటీసులు ఇవ్వలేదు అంటున్నారు. ఏడాది నుండి జరుగుతున్న రాజకీయ ముఖ చిత్రం తెలుసుకోకుండా కేంద్ర మంత్రి స్థాయిలో ఈ రకంగా మాట్లాడడం భావ్యం కాదు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎంత తీవ్రమైన నేరమో టెలిగ్రాఫ్ యాక్ట్ మనందరికీ తెలుసు. దాంట్లో పదే పదే మేము విచారణ కావాలని అడుగుతున్నా. కిషన్ రెడ్డి గారు ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు, ఎందుకు దీన్ని సిబిఐకి అప్పగించాలని. కేంద్ర ప్రభుత్వంలో మీరు మంత్రిగా ఉన్నారు, తక్షణమే సిబిఐ ఎంక్వైరీ ఎందుకు మీరు చేయించకూడదు? ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో బయట తలదాచుకున్నటువంటి పోలీసు అధికారుల్ని రప్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరిమితి ఏమిటో మీకు తెలియదా? కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అంశాన్ని మీరెందుకు చొరవ చూపి విదేశాల్లో దాక్కున్నటువంటి ఆ పోలీసు అధికారులను ఎందుకు వెనక్కి తీసుకురాకుండా పోతా ఉన్నారో స్పష్టత మీరే ఇవ్వాలి. మిత్రులారా, ఇవాళ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆనాడు పీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు మేము ఈ రాష్ట్రానికి ఇచ్చినటువంటి పలు వాగ్దానాలు, అవి 6 గ్యారంటీలు కానీ, దాంట్లో మెజారిటీ అంశాలు కానీ, రైతులకు ఇచ్చినటువంటి వాగ్దానాలు కానీ, బీసీలకు మేము న్యాయం చేస్తున్నటువంటి వాగ్దానాలు కానీ అన్నీ కూడా ఒకటొకటిగా పూరిస్తూ వస్తూ ఉన్నాము. స్వాతంత్ర భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రము చేయని విధంగా రాహుల్ గాంధీ గారి ఆశయం నెరవేరే కార్యక్రమంలో భాగంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కుల సర్వే చేసి దేశ చరిత్రలో మొట్టసారిగా అధికారికంగా అసెంబ్లీలో బిల్లు పెట్టి దాన్ని టేబుల్ చేసినట్టు సంఘటన ఒక బీసీ బిడ్డగా ఉన్న బండి సంజయ్ గారు తెలియదా? సమగ్ర కుటుంబ సర్వేతో పోలుస్తున్న మీరు అసలు సమగ్ర కుటుంబ సర్వే టేబులే కాలేదు, అది అఫీషియల్ డాక్యుమెంటే కాదన్న విషయం మీకు తెలియదా? అదొక తప్పులు తడకగా ఒక రోజులో తూతు మంత్రంగా చేసిన సర్వేను పట్టుకొని ఏ ఆధారంగా మీరు ఈ సర్వే మీద మాట్లాడుతూ ఉన్నారు? ఇప్పుడు ఆనాడు కేటీఆర్ హరీష్ రావు చెప్పింది మాట ఏంటి? వారు చూపించిన సర్వేలు 51% బీసీలు చూపించినారు. దానికోసం మైనార్టీల అంశమే లేదు, 4 కేటగిరీలు చూపించినారు. మేము ఇలా మరింత స్పష్టతతో 5వ కేటగిరీ ముస్లిం కూడా చూపించినాము. ఆనాడు మీరు 51% బీసీలు చూపిస్తే మేము ఇలా 56% చూపించినాం. అదే ఒకవేళ కులమానంగా తీసుకుంటే ఎస్కేఎస్ మీరు అగ్రవర్ణాలు 21% చూపిస్తే మేము 16% చూపించినాం. ఎవరు బీసీల సంఖ్య పెంచారు, మేమా వారా? ఈ వాస్తవాలు కూడా తెలుసుకోకుండా బండి సంజయ్ గారు మాట్లాడడం అనేది న్యాయబద్ధంగా లేదు. ఇలా మిగిలిపోయిన 3.1% ఇండ్లు కూడా మళ్ళీ సర్వే చేయాలని, అసలు సర్వేలో నమోదు చేసుకుని కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ లాంటి చాలామంది బయట మిగిలిపోయినారని వాళ్ళ కోసం మళ్ళీ 28 వరకు అవకాశం ఇచ్చినాము. ఈ 3.1 సర్వే జరిగితే కూడా ఇంకా పరిపూర్ణ వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం ఉన్నది.
ఇవన్నీ కూడా తెలుసుకోకుండా వాస్తవాల్లోకి పోకుండా బండి సంజయ్ గారు కేంద్ర మంత్రివర్గంలో ఉండి మాట్లాడుతున్నట్టు తీరుతెన్నుల్ని మేము ఖండిస్తూ ఉన్నాము. అస్తమానం గుజరాత్ అభివృద్ధి గురించి మాట్లాడే బండి సంజయ్ గారు మీరు తెలంగాణ అభివృద్ధి గురించి ఎందుకు మాట్లాడరు? మీరు తెలంగాణ బిడ్డగా కేంద్ర మంత్రిలో ఉంటే ఇంటి సొమ్ము దీని అత్త పేరు మోసినట్టుగా మీరు గుజరాత్ గురించి ఎందుకు పదే పదే తప్పిస్తూ ఉన్నారు? బండి సంజయ్ గారు కానీ కిషన్ రెడ్డి గారు కానీ ఈ రోజైనా కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు రావాల్సినటువంటి ప్రాజెక్టులు కానీ డబ్బులు కానీ మెట్రో రైల్ ప్రాజెక్ట్ విషయంలో కానీ ముచ్చర్లో జరగబోతున్న 4 సిటీ డెవలప్మెంట్ విషయంలో కానీ ఎప్పుడైనా మాట్లాడిన పాపాన పోయినారా? ఇద్దరు కేంద్ర మంత్రులు ఉండి బడ్జెట్లో ₹1 తెచ్చిన పాపాన పోయినారా? ఇలా బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు ఏ ముఖం పెట్టుకొని ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు అడుగుతూ ఉన్నారు? ఇంత పెద్ద కేంద్ర బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి అదనంగా ₹1 కూడా తేలినటువంటి మీరు ఇవాళ ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతూ ఉన్నారు? ప్రజలకు జవాబు చెప్పాలా? ముఖ్యంగా కరీంనగర్ జిల్లా ప్రజలకు బండి సంజయ్ జవాబు చెప్పాలి. ఏం తీసుకొచ్చినారు కరీంనగర్ జిల్లా కేంద్ర మంత్రిగా ఉండి? మీరు ఒక పైసా పెట్టించగలిగినారా కరీంనగర్ జిల్లా అభివృద్ధి కొరకు? మీకు అభివృద్ధి పట్టదు, మీకు సంక్షేమం పట్టదు. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రం ఇండియా పాకిస్తాన్ గుర్తొస్తుంది, హిందూ ముస్లిం వాదం గుర్తొస్తుంది. అడుగు అడుగున మత విద్వేషాలు రెచ్చగొడుతూ లబ్ధి పొందాలనే ఆలోచన మాత్రం మీకు ఉంటుంది. ఇలా బండి సంజయ్ గారికి కిషన్ రెడ్డికి నేను సూటిగా అడుగుతా ఉన్నాను. మంత్రివర్గంలో ఉన్నట్టు మీరు తెలంగాణ కోసం ఈ సంవత్సర కాలంగా మీరు చేసిన ప్రయత్నం ఏంటి? ఈ రాష్ట్ర అభివృద్ధిలో మీ పాత్ర ఏంటి? కుల సర్వే మీద అసలు మీ అభిప్రాయం ఏమిటి? దేశ చరిత్రలో ఎవరు చేయని విధంగా తెలంగాణ ప్రభుత్వం చేపడితే కడుపు మంటతో ఇది ముందుకు పోకూడదని ఒక అక్కస్తో దీన్ని బద్నాం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి 42% రిజర్వేషన్ అసెంబ్లీలో చట్టబద్ధ తీసుకొస్తామని, విద్యా ఉద్యోగ అవకాశాలు కలగజేస్తామని చెప్తున్న తీరుని మీరు నిజంగా బీసీలో ప్రేమ ఉంటే రేవంత్ రెడ్డి గారు మీరు చట్టం తీసుకురండి, మేము కేంద్రానికి వెళ్ళి 9వ షెడ్యూల్లో చేర్చి ప్రధానమంత్రి ఒప్పించి మెప్పించి బీసీలకు న్యాయం చేస్తామనే ధైర్యం మీకుందా? చెప్పే ధైర్యం మీకుందా? ఇంకా బీసీల గురించి ఏం మాట్లాడుతూ ఉన్నారు? అసలు బీసీలు మీకెందుకు ఓటేయాలి? ఆనాడు రాష్ట్ర అధ్యక్షులు మీరు పనిచేస్తున్నప్పుడు ఒక బీసీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఉంటే మిమ్మల్ని పీకేసి కిషన్ రెడ్డి అయిన రోజున బీసీలకు ఏం జవాబు చెప్పినారు? ఎన్నో ఏళ్ల తరబడి సికింద్రాబాద్ సేవదన వచ్చినటువంటి బండార దత్తాత్రేయని తీసేసి కిషన్ రెడ్డి ఎంపీ సీటు గుంజుకున్నప్పుడు బీసీలు ఎంత బాధపడి ఉంటారు? బీసీల మనసు ఎంత గాయమై ఉంటుంది? అడుగడుగున బీసీని అణచివేస్తున్నటువంటి బీజేపీ పార్టీకి ఇలా ఓట్లు అడిగే హక్కే లేదు. ఇలా రెడ్డి ముఖ్యమంత్రి అండి రేవంత్ రెడ్డి గారు బీసీ కుల సర్వే చేయడము, రేపు 42% రిజర్వేషన్ చట్టబద్ధ తెస్తున్నాం హర్షించదగ్గ విషయమా కాదా? దాన్ని ఆస్వాదించాల్సింది పోయి, దాన్ని ఆశీర్వదించి స్వాగతం చేయాల్సింది పోయి, గుడ్డు మీద ఈకలు లెక్కబెట్టే ప్రయత్నంగా మీరు చేస్తున్న తీరు బీసీలు జీర్ణించుకోలేరు. బీసీలకు పరిపూర్ణ న్యాయం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇలా బీసీ గ్రాడ్యుయేట్స్కి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, కుల సర్వే చేసి రేపు అసెంబ్లీలో చట్టబద్ధ తీసుకొస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అడుగడుగున బీసీల అభ్యున్నతి కోసం పాటుపడుతున్న కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తారా? బీసీని అణగదొక్కుతూ ఉన్న బీసీని పీకేసిన బీజేపీ పార్టీకి ఓటేస్తారో ఆలోచించుకోవాల్సిందిగా నేను బీసీ గ్రాడ్యుయేట్స్ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.
బీసీల కోసం సర్వం చేసిన కాంగ్రెస్ పార్టీని మనం ఆశీర్వదిస్తే భవిష్యత్తులో బీసీలకు మరిన్ని అవకాశాలు వస్తాయి. ఇది గుర్తించి ఓటేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. సోషల్ మీడియాని బీజేపీ పార్టీ కొంతమంది ఇతర అభ్యర్థులు విచ్చలవిడిగా అనైతికంగా వాడుతూ ఉన్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో సినీ నటి మాధవీలతపై కేసు నమోదైంది. తాడిపత్రి మహిళలను కించపరిచే విధంగా మాధవీలత మాట్లాడారని, ఆమెపై చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర మాల మహానాడు కార్పొరేషన్ డైరెక్టర్ కమలమ్మ ఫిర్యాదు చేశారు. 2024 డిసెంబర్ 31న తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి జేసీ పార్క్లో మహిళలకు మాత్రమే ప్రవేశాన్ని కల్పిస్తూ నూతన సంవత్సర వేడుకలను ఏర్పాటు చేశారు. అయితే ఈ కార్యక్రమంపై సినీ నటి మాధవీలత అనుచిత వ్యాఖ్యలు చేశారు. జేసీ ఏర్పాటు చేసిన ఈ ఈవెంట్లో మహిళలకు భద్రత ఉండదని, ఆ ప్రాంతంలో యువకులు మద్యం, గంజాయి తాగుతూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడతారని, మహిళలు ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంటుందని సోషల్ మీడియా వేదికగా మాధవీలత వ్యాఖ్యలు చేశారు. అయితే దీనిపై మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మాధవీలతను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేయగా ఆయనపై హైదరాబాద్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు మాధవీలత. దీంతో జేసీ ప్రభాకర్ పై హైదరాబాద్లో కేసు నమోదైంది. ఇది జరిగిన నెల రోజులకు ఇప్పుడు తాడిపత్రిలో మాధవీలతపై ఫిర్యాదు అందడం, పోలీసులు కేసు నమోదు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఫుల్ డీటెయిల్స్ మా అనంతపురం ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, శ్వేత, ఏదైతే నూతన సంవత్సర వేడుకలను తాడిపత్రి సమీపంలోని జేసీ పార్క్ లో జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా మహిళలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మహిళలు ఎవరు వెళ్లొద్దని చెప్పి సినీ నటి మాధవీలత చేసిన వ్యాఖ్యల పైన జేసీ ప్రభాకర్ రెడ్డి తర్వాత ఘాటుగా విమర్శించడం జరిగింది. ఆమె పైన పరుష పదజాలంతో దూషించడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య మాటల వివాదం కొంతకాలంగా నడుస్తున్న నేపథ్యంలో ఎట్టకేలకు తాడిపత్రిలో సినీ నటి మాధవి మీద కేసు నమోదు చేశారు పోలీసులు. ఏదైతే కోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదు చేసినట్లు చెప్తున్నారు. ముఖ్యంగా మహిళలను కించపరిచే విధంగా ఆమె మాటలు ఉన్నాయని చెప్పి రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ మాలా కార్పొరేషన్ డైరెక్టర్ కమలమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ రోజు కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్తున్నారు. ముఖ్యంగా ఏదైతే జేసీ ప్రభాకర్ రెడ్డి మీద గతంలోనే హైదరాబాద్ లోని రాయదుర్గం పిఎస్ లో కేసు నమోదు చేశారు. అప్పట్లో మాధవీలతను తులనాడని చెప్పి ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు అక్కడ జేసీ ప్రభాకర్ రెడ్డి మీద కేసు నమోదైంది. ఎట్టకేలకు తాడిపత్రి పోలీసులు మాధవీలత మీద కేసు నమోదు చేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే నూతన సంవత్సర వేడుకలకు ప్రత్యేకంగా మహిళలకు ఒక ఈవెంట్ ఏర్పాటు చేయడంతో ఈ వివాదం మొత్తానికి కారణమైంది. అయితే అందులో మాధవీలత మహిళలను కించపరిచే విధంగా, తాడిపత్రి మహిళలను ముఖ్యంగా కించపరిచే విధంగా ఆమె వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పి కమలమ్మ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదైంది. శ్వేత. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ. దక్షిణ కొరియాలో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న ఓ బ్రిడ్జ్ కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో 2 మరణించగా 5 తీవ్రంగా గాయపడ్డారు. సౌత్ కొరియాలోని చెయోనాన్లో ఎక్స్ప్రెస్ వే నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అయితే బ్రిడ్జికి సపోర్ట్గా ఉండే ఇనుప నిర్మాణాలను కార్మికులు తరలిస్తున్న క్రమంలో ఇప్పటికే అమర్చిన ఇనుప నిర్మాణాలు ఒరిగిపోయాయి. దీంతో ఒక్కసారిగా బ్రిడ్జ్ కుప్పకూలింది. ఆ సమయంలో అక్కడ పనిచేస్తున్న 2 కార్మికులు మరణించారు. 5 గాయపడగా మరో 3 శిథిలాల కింద చిక్కుకున్నారు. దక్షిణ కొరియాలో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న ఓ బ్రిడ్జ్ కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో 2 మరణించగా 5 తీవ్రంగా గాయపడ్డారు. సౌత్ కొరియాలోని చెయోనాన్లో ఎక్స్ప్రెస్ వే నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అయితే బ్రిడ్జికి సపోర్ట్గా ఉండే ఇనుప నిర్మాణాలను కార్మికులు తరలిస్తున్న క్రమంలో ఇప్పటికే అమర్చిన ఇనుప నిర్మాణాలు ఒరిగిపోయాయి. దీంతో ఒక్కసారిగా బ్రిడ్జ్ కుప్పకూలింది. ఆ సమయంలో అక్కడ పనిచేస్తున్న 2 కార్మికులు మరణించారు. 5 గాయపడగా మరో 3 శిథిలాల కింద చిక్కుకున్నారు.
నిర్మల్ జిల్లా భైంసాలోని ఓవైసీ నగర్లో పోలీసులు కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రాన్ని నిర్వహించారు. 230 ఇళ్లలో ఎలాంటి అనుమతులు లేని 105 బైక్లు, 4 ఆటోలను సీజ్ చేశారు. మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని అనుమానితులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ అవినాష్ కుమార్ తెలిపారు. అనంతపురం జిల్లా విడనకల్లు గ్రామంలో ఎడ్ల బండిలో 60 బస్తాల శనగలను ఒంటెద్దుతో లాగించారు. దాదాపు 2 కిలోమీటర్ల దూరం ఎద్దు బరువును లాగడాన్ని స్థానికులు చూడడానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అనంతరం రైతును, ఎద్దును స్థానికులు సన్మానించి ఊరేగించారు. ఈ కార్యక్రమంలో స్థానికులతో పాటు పక్క గ్రామాల ప్రజలు పెద్ద మొత్తంలో తరలి వెళ్లారు. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. స్వామివారు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి అలంకారంలో రథంపై భక్తులను కటాక్షించారు. మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాటాలు, చెక్క భజనల నడుమ స్వామి అమ్మవార్లు ఆలయ 4 మాడవీధుల్లో భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. అడుగడుగున భక్తులు కొబ్బరికాయలు, కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని సేవించుకున్నారు. రథోత్సవంలో భక్తులు గోవిందనామ స్మరణల మధ్య రథాన్ని లాగారు. గోవిందనామ స్మరణతో శ్రీనివాస మంగాపురం మార్మోగింది. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం తాగదు.